సేవా దృక్పథంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు సేవలు అందించడానికి ఆసుపత్రి స్థాపించడం ఎంతో ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శంషాబాద్ జోన్ కేంద్రంలోని తొండుపల్లిలోని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కన డాక్టర్ రామ్రాజ్ బృందం అధునాతనమైన ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రి ప్రారంభానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. పేదవారికి వైద్యం అందించే నేపథ్యంలో డాక్టర్ల బృందానికి సహకరించి ఆసుపత్రి నిర్మాణానికి చేయూతనివ్వడం ఆనందించదగిన విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో సహా అందరూ ప్రజాప్రతినిధులు పేదవాడికి వైద్యం అందాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని గుర్తు చేశారు. ఈరోజు లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్ శంషాబాద్లో ఈరోజు మన తెలంగాణ స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు, అలాగే షాద్నగర్ ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ గారు, రాజనగర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు, వివిధ పార్టీ నేతలు మరియు షాద్నగర్ మరియు శంషాబాద్ పరిసర ప్రాంత ప్రజల ఆధ్వర్యంలో లిమ్స్ న్యూరో కార్డియాక్ హాస్పిటల్ ఈరోజు మనము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, లిమ్స్ హాస్పిటల్ గత కొంతకాలంగా ఎంతోమందికి పేద మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఫ్రీ సర్వీసెస్ చేస్తూ, బెస్ట్ సర్వీసెస్ ఇస్తూ వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిలుస్తూ మన హాస్పిటల్ ముందుంది. అయితే ఈరోజు చాలా వరకు శంషాబాద్, షాద్నగరు, మహేశ్వరం, పరిగి లాంటి పరిసర ప్రాంత ప్రజల్లో కార్డియాక్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మనము హైదరాబాద్కి కార్డియాక్ పేషెంట్ రెఫర్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కేసెస్ రెఫర్ చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో కూడా చాలా ఇబ్బందులు మనము ఫేస్ చేసాం. సో వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, మన బ్రదర్స్ లాగా ఎప్పుడు మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనము శంషాబాద్లో కార్డియాక్ సెంటర్ అంటే క్యాథ్లా ఫెసిలిటీస్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకు కార్డియాక్ సెంటర్లో కార్డియాలజిస్టులు ముఖ్యంగా డాక్టర్ కార్తిక్ బాబు, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ కిరణ్ తేజ. పరివర్తన జరుగుతూ ఉన్నటువంటి గ్రామంలో మనం చూసాం. గతంలో బహుశా సీరియస్ అందరికీ తెలుసు అనుకుంటాం, ఒక సినిమా కానీ, ఒక నావెల్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమం కానీ అందులో కథానాయకుడు ప్రధానంగా డాక్టర్ని చూపించారు. కథానాయకుడు అంటే సమాజానికి హితో చూపించేటువంటి పాత్ర. ఆ పాత్రకి పెద్ద మొత్తంలో ఎక్కువగా డాక్టర్లని ఎంచుకున్నట్టు. ఎందుకంటే ఆ డాక్టరు కుటుంబాన్ని, మిగతా ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాలను కూడా పక్కన పెట్టి సమాజం కోసం పనిచేసేటువంటి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక డాక్టర్ అని మనం నవల సినిమాల్లో కథానాయకులుగా డాక్టర్ చూశారు. కాలక్రమేణా అటువంటి నోబుల్ వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు కమర్షియల్ యాక్టివిటీలో పడి ఆ వృత్తికే కలంకరం తీసుకొచ్చేటువంటి హాస్పిటల్ చూశాం. అటువంటి పరిస్థితుల్లో లేకుండా అటువంటి కలంకరం తెచ్చే ఆసుపత్రులుగా ఈ లిమ్స్ న్యూరో కార్డియాక్ సెంటర్ మారకూడదని, ఏ రకంగా అయితే సమాజ హితం కోసం సమాజం మొత్తం డాక్టర్లని కథానాయకులుగా ఊహిస్తూ ఆలోచించే సమాజానికి నిజమే మేమే కథానాయకులు మీకోసం పనిచేస్తున్నామని చెప్పేటువంటి స్థాయిలో మీరు అక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తా ఉన్నాను. 6 సెంటర్లుగా ఈరోజు ఎదిగింది అంటే తప్పనిసరిగా ఆ స్థాయిలో పనిచేస్తున్నామని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ సమాజానికి పనికొచ్చే స్థాయిలో ఎదగాలని, అనేక సంఖ్యలు పెట్టాలని, సామాజిక సేవా భావంతో పాటు ముందుకు నడవాలని, మీ అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి మా శంకర్ ఆలోచనలు మీరు అందరూ ముందుకు తీసుకొని పోవాలని